అభ్యర్థి పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్లో చూద్దాం. మీడియా సోదరులందరూ వింటారు. ఇక్కడ ఎక్కడైనా ఆయన కారుని కొట్టామా చూడండి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరైనా కొట్టినారా చూడండి. మీరే చూడండి. సుత్తులు ఏమైనా ఉన్నాయా, కర్రలు ఉన్నాయా చూడండి. మీరే చూడండి. ఆయన నా దాడి అన్నాడు కదా, చూడండి. చూశారు కదా. ఎందుకు చెప్తున్నా అంటే వైసీపీ నాయకుడికి సంబంధించిన వ్యక్తి జెండాని తొక్కినప్పుడు ఈ పక్క ఆ పక్క ఉన్నప్పుడు వైసీపీ నాయకులు రాళ్ల దాడి చేస్తే మావోలు చేసినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా సందులో స్కార్పియో 6688 2 బండ్లుంటే నెంబరు నాని బండ్లు అని తెలిసి దాంట్లో నా కోడలు మా మరదలు కూతురు ఇద్దరు కూర్చోంటే రాళ్ల దాడికి కొట్టను పోయారు వెహికల్. దానికి సాక్ష్యాలు చూశారు. వైసీపీ నాయకుడు అడ్డపడుతున్నారు. అవిలాల లోకనాథం అనే వ్యక్తి అడ్డం పట్టాడు. లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఇంకో వ్యక్తి రాళ్ల దాడి చేసేదానికి వెళ్ళాడు. అప్పుడు ఆవేశంతో ఆయన బండి నిలబెట్టారు కానీ ఎక్కడ కొట్ల. ఒకవేళ తెలుగుదేశం జెండా ప్లాస్టిక్ పైతో ఉండే జెండాతో ఇట్లా అన్నారు. దాడి అంటే అదే. అయినా ఆ రోజు ఈఆర్ఓ గారి చేత నీ పలుకుబడి ఉపయోగించి మా అమ్మల్ని 15 మంది నుంచి 20 మంది పైన నువ్వు కేసు కట్టించావు. అధికారులు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదట దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్టలా, మా పైన కేసు కట్టాడు. నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. మీరే చూశారు. దాడి చేయాల్సింది ఒక ఆడ కూతురు, నేను ఆడబిడ్డకి మర్యాద ఇస్తానన్నాడు. ఆడవారంటే నాకు గౌరవం అన్నాడు. ఆడవారికి నువ్వు ఇచ్చే గౌరవం అదొక ఉదాహరణ ఉంది. ఇంకా చూపిస్తాను చూడండి. నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆనందించి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాజకీయ మోసం పెరిగినాడుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను. బాగా గుర్తుపెట్టుకుని ఆయన ఆడ కామెంట్ చేయాలి. ఆడమనిషిని గౌరవించాను నేను. 2019 ఏప్రిల్ 11 సాయంకాలం 6 గంటలకి తుమ్మలగుంట్లో నేను అదే చెప్పా. మరి ఇక్కడ నేను ఫ్రెండ్ మా ఏజెంట్ వాళ్ళ ఇంటికి వచ్చిన అంటే ఇప్పుడు నా కార్ అద్దాలు పగల కొట్టారు, నా సెక్యూరిటీ అబ్బాయిని కొట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ నిలబడి నేనే కొట్టామని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళకి పారిపోయారు. ఇది మైలుకి ఇచ్చే గౌరవం. ఈఆర్ఓ గారు ఒంగోలు, ఆమెకి ఏం గౌరవిస్తున్నారు చూడండి బాగానండి. ఈమె ఈఆర్ఓ గారు, ఒంగోలు ఈఆర్ఓ గారు. నేను బెదిరించే చూడండి. ఒక ఆడ అధికారి గారిని, ఒక లేడీ అధికారిని కానీ ఏ విధంగా బెదిరిస్తానో చూడండి. ఆయన ఆడవారికి గౌరవిస్తానన్నాడు. ఆయన ఆడవారికి నేను గౌరవిస్తానన్నాడు. మళ్ళా ఇంకా మెయిన్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఆయన ఏం చెప్పాడు, నా ధైర్యం నా గురించి చెప్పాడు. నాని అనే వ్యక్తి ఎన్నోసార్లు ధైర్యవంతుడిగా ఉండాలి, ఈ విధంగా ధైర్యం లేకుండా ఉండకూడదు,
నా కొడుకు ధైర్యవంతుడు, నేను ధైర్యవంతుడు అని చెప్పుకున్నాడు. దొంగ నీ ధైర్యవంతుని గురించి నాకు చెప్పాల్సిన పనిలే. నేను ఎంత ధైర్యుడో నీ గుండెకి తెలుసు. నువ్వు అన్నావు కదా వాళ్ళ బంధువుకు చెప్పినానని, ఆ బంధువు ద్వారా నువ్వేం మాట్లాడినావో ఆ బంధువు ద్వారా నీకు కూడా తెలుసు నా ధైర్యం ఏమని. నీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఆత్మహత్యానం చేసుకునేదానికన్నావు. చంద్రగిరిలో నియోజకవర్గంలో ఇసుక మాఫియా నీ అండదండలతో ఒక స్టూడెంట్ చనిపోయాడు. ఆ స్టూడెంట్ చనిపోయినప్పుడు నేను అమర నిరాదీక్ష కూర్చున్నా. అమర నిరాదీక్షను కూర్చుంటే భగ్నం చేసేదానికి నువ్వు పంపించావు ఆ రోజు పోలీస్ అధికారుల్ని. నీకు తొత్తులుగా ఉన్న ఆ రోజు అధికారులను పంపించావు.